హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకి మోస్ట్ ఫేవరెట్ అయిన విప్పీ నూడిల్స్ విత్ ఎగ్ కాంబినేషన్లో, అది కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో ఆ టైప్లో అయితే ట్రై చేస్తున్నాను అనమాట. అది కూడా ఎలాంటి సాసులు యూజ్ చేయకుండా హెల్దీ వేలో ఎలా అయితే చేయాలో నా వేలో నేను చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తాం కాబట్టి పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఇందులో ఎగ్ కూడా వేస్తాను కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇవి కాదు ఇంకా ఏమైనా వెజ్జెస్ కావాలన్నా వేసేసుకోవచ్చు అనమాట, క్యాప్సికమ్ అలాంటివి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 2 కోడిగుడ్లు తీసుకొని పలక్కొట్టేసేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ వేరే స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా ఈ మరుగుతూ ఉండేలోపు అయితే ఇక్కడ ఎగ్ రెడీ అయిపోతూ ఉంటుంది. ఈ ఎగ్లో అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసేసుకోవాలన్నమాట. ఈ ఎగ్నైతే మొత్తం కలిపేయకండి, కొంచెం మనకి ఎగ్లానే ఉండాలన్నమాట. కారం కూడా వేసేసుకున్నాం కదా, ఇలాగ నీట్గా అయితే కలిపేసుకుందాము. కలుపుకొని ఈ ఎగ్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసిన తర్వాత సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అలాగే క్యారెట్ నెక్స్ట్ అలాగే బంగాళదుంప కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలాగ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసుకోవాలన్నమాట. అంతలోపు అటు సైడ్ వాటర్ అంతా మరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఎన్ని అయితే విప్పీ నూడిల్స్ కావాలో అన్నీ కూడా వేసేసుకుందాము. నేనైతే మా 2 పిల్లలకి చేస్తున్నాను కాబట్టి 2 వేసేసాను అనమాట. ఇలాగ వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి పైనుంచి. ఇలా వేస్తే మనకి నూడిల్స్ పొడి పొడిగా ఉంటాయన్నమాట, స్టిక్కీగా అవ్వకుండా. నెక్స్ట్ ఇవి తీసేసి వాటర్ని అయితే ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకొని వంపేసుకోవాలన్నమాట. వెంటనే వంపేయండి, లేకపోతే నూడిల్స్ అనేవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలాగా వంపేసుకున్న తర్వాత ఇక్కడ వెజ్జెస్ అన్నీ కూడా మగ్గిపోయాయి, చూసారు కదా. ఈ స్టేజ్లో అయితే దీంట్లో ఇప్పుడు మనం మసాలా అయితే యాడ్ చేసేసుకుందాము. మనకి విప్పీ నూడిల్స్లో మోస్ట్ ఫేవరెట్ అయితే ఇదే అనమాట. చాలా బాగుంటుంది ఈ మసాలా, కంపల్సరీగా వేసుకోవాలి. నేనైతే 2 ప్యాకెట్స్ వేసేస్తున్నాను. ఇలాగ ఒక్కసారి కలిపేసిన తర్వాత ముందుగానే మనము నీళ్ళు వంపేసుకున్నాం కదా విప్పీ నూడిల్స్, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ముందుగానే వేపుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. ఇలా ఎగ్ కూడా వేసిన తర్వాత మంచి ఇవన్నీ మసాలాకి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ తీసుకొని ఇలాగ కలుపుకోండి, చక్కగా కలిసిపోతుంది అనమాట. ఇలానే చేస్తారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో. అలా అయితే మసాలా అంతా పడుతుందన్నమాట ఎగ్స్ కానీ ఇలాగ నూడిల్స్కి. ఇలాగ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని పిల్లలు ఇష్టంగా తినాలంటే వాళ్ళకి కళ్ళకు కూడా నీట్గా కనపడాలి కదండి. అందుకనే ఇలా ఒక మంచి బౌల్లో వేసేసుకొని ఇలా పెట్టేసి పైన ఒక ఎగ్ పెట్టేయండి, నీట్గా కనిపిస్తుంది, వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. చూసారు కదా ఎలా వచ్చిందో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా అయితే నూడిల్స్ ఉంటాయో సేమ్ అలానే వచ్చింది. నచ్చితే